మిత్రులారా, యూరియా గురించి మాట్లాడుతూ ఉన్నారు. యూరియా బీజేపీ వాళ్ళేమో మేము 9 లక్షల టన్నుల యూరియా పంపించినామంటారు. కాంగ్రెస్ వాళ్ళేమో మాకు 6 లక్షలే వచ్చిందంటారు. నిజానికి ఆ వచ్చిన 6 లక్షలన్నా చక్కగా పంపించినారు అంటే లేదు మిత్రులారా. నిజానికి మీ అందరికీ యూరియా ఎందుకు ఇక్కడ షార్టేజ్ ఉన్నదంటే, మీరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకుల ఇళ్లల్లో పోయి చూడండి, వాళ్ళ గోదాంలో పోయి చూడండి, బరాబర్ యూరియా ఉంటుంది. మీరు ఏ ఆఫీసర్ని అడిగినా చెప్తాడు ఎక్కడ ఉంది యూరియా. సింగిల్ విండో ఆఫీసులకు రావాల్సిన యూరియా, హాకా సెంటర్లకు రావాల్సిన యూరియా, రైతు వేదికల దగ్గరికి రావాల్సిన యూరియా ఇలా కాంగ్రెస్ బీజేపీ నాయకుల గోదాములకు పోయింది. ఇది వాస్తవం మిత్రులారా. 275 రూపాయలకు రావాల్సిన యూరియా ఇలా బ్లాక్ మార్కెట్లో 800 రూపాయలకు దొరుకుతూ ఉన్నది. గట్టిగా చెప్పుండ్రి. 4కు 4 కలిపితే ఎంత? 8కి 8 కలిపితే ఎంత? ఈ ప్రశ్నలకు కరెక్ట్గా జవాబిచ్చిన వాళ్ళకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కు 100 మార్కులు ఇస్తారు. అవునా కదా? 100కు 100 మార్కులు ఇస్తారు. కానీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఆ పేపర్లు దిద్దడం కూడా చేతగాలే. ఇది వాస్తవం. ఎవరికైనా అక్క నవ్వుతా ఉన్నా చూడండి. అంటే ఈ చిన్న చిన్న ప్రశ్నలకు జవాబిచ్చిన పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేని దద్దమ్మలు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు. నిన్న నేను కేటీఆర్ గారి ఆదేశాల మేరకు దాసోజు శ్రవణ్ గారు, మేము కొంతమంది నాయకులం అందరం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పోతే ఒక నిరుద్యోగి చెప్తున్నాడు, మీరు వినాలి, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడికి ఫోన్ చేసి ఏంది సార్ మా పరిస్థితి అంటే, ఆయన అన్నాడంట, చూడయ్యా ట్రాన్స్ఫర్కు 30 లక్షలు నడుస్తున్నది రేటు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో. షాబాద్ నుంచి పరిగి పోవాలంటే 30 లక్షలు, షాద్ నగర్ నుంచి హైదరాబాద్ రావాలంటే 30 లక్షలు, మహబూబ్ నగర్ నుంచి గాంధీనగర్కు రావాలంటే 30 లక్షలు లంచం ఇస్తేనే ట్రాన్స్ఫర్ చేస్తాం. నువ్వు ఏకంగా డిప్యూటీ కలెక్టరు డిప్యూటీ ఎస్పీ ఉద్యోగం అడిగితే 30 లక్షలు ఎటు సరిపోతాయి? 3 కోట్లు ఇస్తేనే నీకు ఉద్యోగం ఇస్తా అన్నాడంట. బాబు నీ పేరు చెప్పండి. వద్దు సార్ నా పేరు చెప్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మక్కలు ఎరగదని నన్ను చంపేస్తాడు అన్నాడు. 563 పోస్టులు మీరు లెక్క పెట్టిన 3 కోట్లతోనంటే 1700 కోట్ల రూపాయల కుంభకోణం మిత్రులారా. ఇది అమ్మల పుస్తెలు తాకట్టు పెట్టి, ఇల్లును గిరివి పెట్టి, ఊర్లల్లో బస్తా బియ్యాన్ని భుజానేసుకొని